ఒకరోజు దావీదు వాళ్ళ అన్నయ్యలు అన్నారు, ఎందుకు వచ్చావురా వాట్ ఎందుకు వచ్చారా నువ్వు యుద్ధం చూడటానికి వచ్చావరా? ఎందుకు వచ్చావు నువ్వు ఇక్కడికి? ఎందుకు వచ్చావు? ఎవరు తమ్మంటే ఎందుకు వచ్చావు అన్నారు. ఈలోపు దావీదు వాళ్ళందరం పట్టించుకోకుండా వెళ్ళిపోయి గొలియాతు గారిని చంపేసి వచ్చేస్తే అందరం దావీదు 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 అంటుంటే వీళ్ళు ఎక్కడ ఉంటారు చూడండి, తప్పడు ముసిగేసి ఏం చేస్తారా? రేపు నుంచి ఏమనాలే తమ్ముడిని? సార్ స్తోత్రం చెప్పండి. అందుకే నేను చెప్తున్నాను, తొందరగా బిల్డప్ ఇవ్వద్దు, ఎవరిని ఏమనొద్దు. ఆడేమవుతాడు నీకు తెలియదు. నీ పక్కన ఆడి పొరపాటు కలెక్టర్ అయ్యాడు అనుకో, ముందు నిన్నే పంపిస్తాడు జైలుకి. యోసేపు లైఫ్లో ఎంతో మందిని జైలుకి పంపించి అధికారం పంపించాడు. పానదాయకులు పక్షికారులు ఉన్నారు, వీళ్ళిద్దరు పెద్ద బిల్డప్ ఇచ్చి యోసేపు దగ్గర మేలు పొందేసుకుని మర్చిపోయారు. ఇప్పుడు మనవాడు గొప్పవాడు అయిపోయాడు కదా, వీళ్ళిద్దరిని తీసుకెళ్ళి ఏదో ఒకటి చచ్చిపోయాడు, ఆయన తీసుకెళ్ళి ఎంత నలకొట్టేయగలడం, అలాంటి లెవెల్కి వెళ్ళిపోయాడు. ఆమె చెప్పండి తమ్ముడు, నువ్వు వెళ్తావాటగా? ఆమె చెప్ప. ఆ సాక్ష్యం రావాలి తమ్ముడు, ఆ సాక్ష్యం కావాలి, మనకి సాక్ష్యం ఇవ్వాలి, కావాలి. ఎన్ని పడడానికైనా సిద్ధపడు, ఎంత నలగడానికైనా సిద్ధపడు, ఎన్ని పొందుకోవడానికైనా సిద్ధపడు, సిద్ధపడు, సిద్ధపడు. ఒక యోసేపు లాగా ఏశావు కోల్పోయాడు, నువ్వు కోల్పోకూడదు. నువ్వు కావాలి, నువ్వు రక్షించబడాలి, నువ్వు వాడబడాలి, నువ్వు నిలబడాలి. ఈ గుండెల్లో ఒక మంట మండలు నేను చూస్తున్నా.